మా కాన్స్టిట్యున్సీ లీడర్ కొడుకు పెళ్ళి ఉంటే తిరుమల రావడం జరిగింది. మంచి దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామిని ఇదే మొక్కున్నాము. ప్రపంచంలో ఈ ట్రంప్ చేసిన ఏదైతే నిర్ణయాలు ప్రపంచం మొత్తం దేశాలలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడము, రూపీ డివాల్యుయేషన్ కావడము, ఇవన్నీ కూడా మన భారతదేశం మీద, మన రాష్ట్రాలపైన, ప్రజలపైన భారం పడుతుంది. సో అదే మొక్కడం జరిగింది. ఎవరిని ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలి, రాష్ట్రాలను ఆదుకోవాలి, దేశంను ఆదుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి మోడీ గారు అప్పుడు ఆ రోజులలో చెప్పారు, ఈ రూపీ డివాల్యుయేషన్ కానివ్వను నేను ఉన్నప్పుడు. కానీ వారి హయాంలో ఇప్పటి వరకు రూపీ డివాల్యుయేషన్ 50 రూపాయల కన్నా ఎక్కువ, అంటే 100% డివాల్యుయేషన్ కావడము, పెట్రోల్ ధరలు 100 రూపాయల పైన పోవడము. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు $125 అయినప్పటికీ కూడా ఆ రోజులలో పెట్రోల్ ధరల్లో 60 రూపాయలలో యూపీఏ ప్రభుత్వం సరఫరా చేసింది. ఇప్పుడు కూడా ప్రజలపైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ చాలా ఎక్కువ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ భారంలో ట్యాక్సెస్, ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎక్కువ ట్యాక్సెస్ మన పెట్రోల్ డీజిల్ పైన ఉంది. దీన్ని తక్కువ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైన భారం పెరిగినప్పుడు వెజిటేబుల్స్, రైసు, కామన్ మ్యాన్కి అన్ని పదార్థాలపైన ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పెట్రోలియం ప్రోడక్ట్ ప్రైజెస్ అన్నీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.